నా పేరు వేల్పుల సంపత్. దాసరి మనోహర్ రెడ్డి గారు అడగకుండానే 3 రోడ్లు ఇచ్చారు మాకు మల్యాల గ్రామానికి. ఎమ్మెల్యే విజయన్న గారు మా గ్రామ పంచాయతీ సాక్షిగా పోచంపల్లి రోడ్డును డాంబర్ రోడ్ వేస్తానని హామీ ఇచ్చిండు. ఇచ్చిన రోడ్నే అన్న మీరు హామీ ఇచ్చారు కదా రోడ్ వేయండి అని నెల 2 నెలల కింద అడిగినాం. అడిగితే అందులో ఒక సంఘటన జరిగింది. గౌరెడ్డిపేట గ్రామస్తులు నాటుకని వచ్చిర్రు మల్యాలకు. వాళ్ళని కాపాడటానికి మేము ప్రయత్నం చేస్తే మేము దొంగల్లాగా వీళ్ళు నాటకం ఆడిర్రు, వీళ్ళు వెనక వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కావాలనే చేస్తారని మిర్జంపేట రావిడి తిరుపతి రెడ్డి నా మీదకి ఫైర్ అయ్యిండు. ఇప్పుడు మొన్న హెలికాప్టర్ల తోటి గవర్నమెంట్ వారు లక్షలు ఖర్చు చేసి మానేటి బ్రిడ్జిల మానేటి వాగులో చిక్కుకున్న వాళ్ళను 1 లక్షలాది రూపాయలతో హెలికాప్టర్లతో 4 ప్రాణాలు కాపాడిరు. ఇంకొకడ గవర్నమెంట్ అధికారులంతా ఎన్డీఎఫ్ బృందాలంతా కలిసి వాళ్ళు అక్కడ ఒక మనిషిని కాపాడిండు. మేము మానవతా దృక్పథంతో మేము ఈ మనుషులను కాపాడితే మా మీద లేని అభాండాలు. నిన్న తాడిపల్లి మిర్జంపేట మధ్యలో బ్రిడ్జి శాంక్షన్ అయితే వాళ్ళ సంబరాలు మిర్జంపేటలకు. రావిడి తిరుపతి రెడ్డి గారికి నాది ఒకటే సవాలు. నేను వేల్పుల సంపత్తి, నా పేరు మల్యాల, నేను చేసుకుంటే బతికటోని. నాకు టచ్ సెల్ కూడా లేదు, మామూలు సెల్లు. నేను ఒక ఎడ్ల బండి కానీ నాకు బైక్ కూడా లేదు. ఆ ఎడ్లు దాటుతా అంటే ఇంకో 2 బండ్లు పోతే అటు ప్రమాదం అయి చచ్చిపోయేటట్టు ఉన్నది. మేము చేనులో పోయేటోళ్ళం తిరిగి రాలేని పరిస్థితి ఉన్నది. మా బాధ మేము చెప్పుకుంటే వీళ్ళు వేరే పార్టీల సాయం తీసుకుంటారు, లేకపోతే వేరే పార్టీలు చెప్తే చేస్తారని అంటారు. రావిడి తిరుపతి రెడ్డి గారికి మీడియా సాక్షిగా నాది ఒకటే సవాల్. నేను మల్యాల ఊరి వదిలిపెట్టి పోతా. గౌరెడ్డి పేటల ముందట నిరూపణ జరగాలి. వీళ్ళు కావాలని నాటకం ఆడిరు వీళ్ళు అని నిరూపణ జరిగినట్టయితే నేను మల్యాల ఊరు వదిలిపెట్టిపోతా. లేకపోతే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఇదే నా యొక్క సవాలు. మాకు దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే విజయన్న మీకు మనోహర్ రెడ్డి కంటే పేరుసారును ఈసారి అధిక మెజార్టీ ఇచ్చి మేము మల్యాల గ్రామం తరఫున నిలబడ్డాం. మీరు మమ్మల్ని ఎందుకు తేలిక తీసుకుంటారో, మల్యాల మీద శీతకాంతం ఎందుకు వేస్తారో మాకు అర్థం కావడం లేదు. మీరు మంచి మంచి పనులు చేస్తారు. కెనాల్ మీద కావడిగాలు లెక్క ఉంటా నీళ్ళు అందిస్తా అన్నారు, ఇటు డాంబర్ రోడ్ ఇస్తా అన్నారు. మాకు సరైన సీసీ రోడ్లు లేవు. అన్నీ మా గ్రామానికి దత్తత తీసుకుంటా అన్నారు. మీరు అన్న మాటలనే కదా మేము అడిగేది. మా బ్రతుకు కోసం మేము రైతులం, మాకు భూములు ఉన్నాయి. ఎప్పటికీ చేనులో పోయి పొదువుకు దాకా మళ్ళా దాటే పరిస్థితి లేదని మేము అడిగితే మా మీద ఈ పార్టీ అని ఆ పార్టీ అని. ఇంతకుముందు నన్న నాయకులు వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కాదా, వాళ్ళు అలా చేసిన వాళ్ళు కాదా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని పార్టీల మీద పెడతారు. నేను ఏ పార్టీది 1 రూపాయి కూడా తీసుకోను. మల్యాల ఏ విలేజ్లో ఏ గుడి ముందరైనా ప్రమాణం చేస్తాను. ఏ పార్టీ వాళ్ళది నయా పైసా తీసుకోను. నా ఛాలెంజ్ని స్వీకరించి మీరు దమ్ముంటే నాతోటి రంగంలోకి దిగురి. ఇక్కడి వరకాడికి రారి. మీ ఊరి కోసం మీరు పిలిచి మీ ప్రజల కోసం చేసుకుంటే మేము పోరాటం చేసి కలెక్టర్ గారికి ఇచ్చాము, మేము తిరిగాము, మేము పోరాటాలు చేశాము. మా పిచ్చిని మీరు ఎత్తుకపోయిర్రా. మీరు లోపల ఏం జరుగుతుందో అది మాకు బయటికి రావాలి. మల్యాల గ్రామంకి వచ్చి మీరు ఏమని నిరూపించుకుంటారో నిరూపించుకోవాలి. ఇదే నా యొక్క కోరిక. ఒరే మాకు 24 గంటలు ఇటు నడుతున్నాం. వర్షం కొడితే మన ఆడోళ్ళు దాడతలేరు, ఎడ్లు బండ్లు పోతలేవు. మాకు బ్రిడ్జి కట్టాలి. మల్యాల గ్రామం ఆడోళ్ళు వచ్చేటందుకు భయం అవుతుంది. ఇటు ఒక్కరు వర్షానికి పని చేసుకొని బతికేటట్లేము. ఇట్లా పోవాలంటే ఇబ్బంది బాగా అవుతుంది సారు. ఇది ఎందుకంటే జమానది ఇది ఇట్లే ఉంటుంది బాట సారు. దీన్ని ఎవరు ఊనుకుంటలేరు. మీరు ఇది బ్రిడ్జి కట్టాలి. మేము అందరం పెట్టాలి చేయాలి. రైతులం అందరం మొత్తం పటేలమ్మా. మేము ఇటు వేయిందంటే 4 సినుకులు పడ్డదంటే మాకు ఇక్కడ మొత్తం దాటినందుకు మాకు అవకాశం లేదు. ఇటు ఈ ఒరియా బ్రిడ్జి కట్టాలి సారు. అందరూ 1000 మంది ఉన్నారు, 1000 భూములు ఉన్నాయి సార్. ఇక మేము అందరం అటు పోతే మళ్ళీ 4 సినుకులు పడతాయి. ఇటు రావాలంటే మాకు భయం అవుతుంది సార్. ఆడోళ్ళు అయితే మస్తు తిప్పలు పడతారు, మొగోళ్ళని ఇటు ఆటో మాట్లాడతాం. కానీ మొన్న 10 మంది వచ్చి ఇక దాటిచ్చినాం. అది మన గౌరెడ్డిపేట వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టుకపోతామని మస్తు భయపడ్డారు, ఏడ్చిర్రు వాళ్ళు. ఈ బాట వెనకబాట సంది, వెనకటి సంది ఓ తాతలు ముత్తాతల కంచెల్లి ఇది ఇట్నే పోతాను సారు. దీన్ని బ్రిడ్జి కట్టాలి సారు మన సమ్మక్క జాతరకు. ఇటు గ్రామం మేము నాటకాన్ని వచ్చినాం. వచ్చేటాళ్ళకి ఇటో 10 మంది అటో 10 మంది ఉన్నారు. ఉండేటాళ్ళకి ఏంది అయ్యో ఎట్లా వస్తారు అన్న వాళ్ళు 10 మందిని ఆపి తాడేసి మెల్లగా గుంజుకున్నాం. 3 మనుషులు కొట్టుకపోతే వాళ్ళకి తాడు అందించిన వాళ్ళే బాంచని కాలు మొక్త దండం పెడతాను ఏడ్చుకుంటా ఉన్న వాళ్ళే మేము
బయటికి గుంజేసినాం అందరం కలిసి మగోళ్ళు ఆడవాళ్ళు అందరు కలిసి. ఇక మాకు ఇది ఒక్కటి సాయం చేయరు. మీకు నమస్కారం.